తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు దగ్గర యశ్వంత్పూర్ టాటానగర్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైల్లో వంట చేసే బోగి ప్యాంట్రీ కార్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే మంటలు ప్యాంట్రీ కార్ మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. నిన్న అర్ధరాత్రి సమయంలో టాటానగర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన అగ్ని ప్రమాదంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. సమయానికి అటు రైల్వే సిబ్బంది కావచ్చు, ఆ పక్కనున్న బోగిలోని ప్యాసింజర్ కావచ్చు, ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడైతే ప్యాంట్రీ కార్లో అగ్ని ప్రమాదం సంభవించిందో అప్రమత్తమయ్యారు. ఈ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ని గొల్లప్రోలు స్టేషన్లో ఆఫ్ చేశారు. ప్యాంట్రీ కార్కు అటు పక్కనున్న ట్రైన్ని విడదీసి రావికుంబాడు స్టేషన్లో పెట్టారు. అలాగే ప్యాంట్రీ కార్కు వెనక ఉన్న పోర్షన్ని గొల్లప్రోలు స్టేషన్లో నిలిపేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పిఠాపురం కావచ్చు, గొల్లప్రోలులో ఉన్న అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా అప్రమత్తమై ఈ మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం ఈ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదానికి ఎలా దారితీసింది చెప్పడానికి మనతోటి పాటు విజయవాడ డివిజన్ చెందిన ఏడీఆర్ఎం రామరాజు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ సమయంలో ఈ ప్రమాదం సంబంధించింది? ఈ ప్రమాదం మనకు తెల్లవారుజామున 1:47 జరిగిందండి. సుమారు గొల్లపురోలు పాస్ అవుతా ఉంటే మన ప్యాంట్రీ కార్లో వచ్చిందండి మంటలు. పొగ వస్తే అది చూసి రైల్వే స్టాఫ్, ప్యాంట్రీ కార్ స్టాఫ్ని రైల్వే టీటీ చూసి చైన్ లాగి ఆపారు. వెంటనే మన స్టేషన్ స్టాఫ్, డ్రైవర్, గార్డు వాళ్ళు వచ్చి మా దగ్గర ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్తో ఆపడానికి ట్రై చేశారు. అది సాధ్యపడకపోవడంతో మన స్టేట్ గవర్నమెంట్ ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ పిఠాపురం నుండి ఫైర్ టెండర్ వచ్చి మనకు వాటర్ జెట్తో వాళ్ళు కంట్రోల్ చేశారండి ఫైర్ని. ఈలోగా మేము ఫస్ట్ ట్రైన్ ఫ్రంట్ పోర్షన్ని రావికంపాడు నెక్స్ట్ స్టేషన్కి పంపించాము. వెనకాల కోచ్లను కూడా సెపరేట్ చేసి పెట్టాము. ఇందులో ఫైర్ యాక్సిడెంట్ అయినది ఓన్లీ ఒక కోచ్ అండి, ప్యాంట్రీ కారే. కాకపోతే అది తీయడానికి వీలు పడదు కాబట్టి S1 కోచ్ని కూడా, పక్కన ఉన్న S1 కోచ్ని కూడా విడగొట్టి ఇక్కడ పెట్టాము. దానిలో ఉన్న ప్రయాణికులందరినీ మిగిలిన కోచ్లో అడ్జస్ట్ చేసాం. అలాగే మనకి ఇక్కడ వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా పంపించారు. అలాగే మనకి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, లోకల్ టెంపుల్స్ వాళ్ళు మనకి ప్యాసింజర్స్కి టీ, కాఫీ, మంచినీళ్ళు, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారండి. ఇంకా రావికంపాడులో కూడా ఒక 1500 ప్యాకెట్లు పంపించారు. సో అందరికీ చక్కగా చూసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ నుండి మంచి కోఆపరేషన్. ప్రైమరీగా అసలు ప్రమాదం కారణం ఏమనుకున్నాం? కారణం అన్నది ఇంకా మాకు తెలియదండి. మేము కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి రైల్వే. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కాకినాడ నుండి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేస్తారు. ఈ 2 ఎంక్వైరీలు అయిన తర్వాతే మనకి రీజన్ తెలుస్తుంది. అంటే నిన్నటి నుంచి కూడా కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరం ఏర్పడింది అంటారు. ప్రస్తుతం అది క్లియర్ అయిపోయిందట్టేనా? క్లియర్ అయిపోయిందండి. ట్రైన్లు బికాజ్ ఇక్కడ ఈ మంట వల్ల మళ్ళీ అందరికీ ప్రమాదం జరగకూడదని ఆపిపెట్టాము ట్రైన్స్ని ముందు స్టేషన్స్లో రాజమండ్రి వరకుని. అలాగే మనం అటు విజయవాడ వెళ్ళే ట్రైన్లు మాత్రం 4:30 నుండి పంపించడం జరిగింది. ఈ ట్రైన్లు మాత్రం 6 గంటల తర్వాత పంపించాము. ఒక 5-6 ట్రైన్లు లేట్ అయిందండి దీనివల్ల. ఇప్పుడు మాత్రం 4 ట్రైన్లు పంపించేసాం ఆల్రెడీ. ఇంకో 2 ట్రైన్లు కూడా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. సో ఇది మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే తగలబడిందో ప్యాంట్రీ కార్ నుంచి ఇంకా పొగలో రావడం కనిపిస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విజయవాడ, విశాఖపట్నం మధ్య కొన్ని రైళ్లకు రాకపోకలకు అంతరం ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఇక్కడ క్లియర్ చేసేయడంతోనే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ని మొత్తం ఫస్ట్ పోర్షన్ని, అలాగే ఈ ఉదయం సెకండ్ పోర్షన్ని రావికుంబాడు పంపించడంతో మొత్తం రైళ్ల రాకపోకలన్నీ పునరుద్ధరించబడ్డాయని చెప్తా ఉన్నారు. అయితే రైల్వే అధికారులు ఒకటి చెప్తా ఉన్నారు, ప్రాథమికంగా రైలు ఈ ప్యాంట్రీ కార్ ప్రమాదానికి కారణం ఏంటంది ఇంకా ప్రస్తుతం చెప్పలేము. అటు రైల్వే శాఖతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసు అధికారులు కూడా దీని మీద దర్యాప్తు చేయాల్సి ఉంది. మరికొద్ది చెప్పడంలో కాకినాడ నుంచి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ షార్ట్ సర్క్యూట్కి అయిన కారణమా, లేకపోతే ఎవరైనా సిగరెట్ లాంటివి కాల్చి పడేయడం వల్ల ఆ ప్రమాదం జరిగిందా అని నిర్ధారించే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక అధికారుల అప్రమత్తతోనే ఒక పెద్ద ప్రమాదం ఈ యశ్వంత్పూర్ టాటానగర్ ఎక్స్ప్రెస్ తప్పిందని చెప్పవచ్చు. కొలపురం కెమెరా ప్రసాద్తో వర్మ, TV9 ఈస్ట్ గోదావరి.